Hello guys, welcome back to our channel, Avni Stories World. Define Love Part 54. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే ఆ మనీ కౌంట్ నా దగ్గర ఉంది అని చెప్పాడు విరాట్. క్షణకాలం కేశవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి కావడంతో చూపించండి మిస్టర్ విరాట్ అన్నారు ఆఫీసర్స్. విరాట్ ఒక ఫైల్ చూపించడంతో కాసేపటి తర్వాత పర్ఫెక్ట్ మిస్టర్ కేశవ్, బట్ వాట్ అబౌట్ ద డ్రగ్స్ అని అడిగారు సీరియస్గా. ఐ డోంట్ నో మిస్టర్ కేశవ్, ఇవి మీవే అని ఒప్పుకుంటే డ్రగ్స్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది అండ్ సీక్రెట్ లాకర్పై గర్ల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అన్నారు. కామి నాకేం తెలియదు బాస్, వికాస్ 3 లక్షలు తీసుకురమ్మని చెప్పాడు, అందుకే ఓపెన్ చేశాను. కామిని చెంపని లాగిపెట్టి పీకేసి నా దగ్గర మనీ ఉండగా వీటి గురించి కక్కుర్తి పడతానా అన్నాడు వికాస్. జస్ట్ ఏ మినిట్ సార్, మా బాస్తో మాట్లాడాలని పక్కకు తీసుకెళ్ళాడు విరాట్. ఏంటి? ప్రజెంట్ నువ్వు సైలెంట్గా ఉంటే సేవ్ అవుతావు, లేకపోతే పెంచుకున్న పరువు మూసీలో కలిసిపోతుంది. ఆఫీస్ మ్యాటర్లో వర్కర్స్ ఉన్నారని నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆ బ్లడీ ఇడియట్ మ్యాటర్లో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను, తర్వాత నీ ఇష్టం అన్నాడు విరాట్. అవునవును కేశవ, కామిని విషయంలో మాకేం సంబంధం లేదు. ఎప్పుడు ఇంట్లో వండుకున్న ఫుడ్ని సోషల్ మీడియాస్లో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటిది ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ నువ్వు, నీ ఫ్యూచర్ ఏంటో నీకే వదిలేస్తున్నా అని వివి తెలివిగా మాట్లాడి లోపలికి వచ్చేసారు ఇద్దరు. 10 నిమిషాల తర్వాత కేశవ్ లోపలికి రావడంతో, బాస్ ప్లీజ్ సేవ్ మీ, నాకు ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో తెలియదండి. నా మనీ ఎందుకు తీసావు, నేను అడిగినప్పుడు ఇస్తా కదా అని లాగిపెట్టి కొట్టాడు కేశవ్. షాకింగ్గా అతని వైపు చూడటంతో, తనకి హెల్త్ బాగోలేదని నేనే షెల్టర్ ఇచ్చాను ఆఫీసర్, వీటికి నాకు సంబంధం లేదని గంభీరంగా చెప్పాడు కేశవ్. నన్ను చీట్ చేస్తావా కేశవ్? షటప్ కామిని పట్టరాని ఆవేశంతో ఒక పోలీస్ని చూస్తూ తన కళ్ళతో హిప్నోటైజ్ చేసి బీట్ హిమ్ అంది కోపంతో. ఆఫీసర్స్ ఆ కానిస్టేబుల్ని పట్టుకోవడంతో తనలో ఉన్న బలాన్ని చేతిలోకి తీసుకుని తన చేతి వాటం చూపించాడు విరాట్. గింగిరాలు తిరిగిన కామిని కింద పడిపోవడంతో, కేర్ఫుల్ ఆఫీసర్స్, తను హిప్నోటైజ్ చేయగలదు అన్నాడు లెక్చరర్ బాబు. ఓకే, మీ దగ్గర బ్లాక్ మనీ లేదు, ఐఎమ్ సారీ అని ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు కామినీని తీసుకుని. కేశవ్ నన్ను చీట్ చేస్తావా? ఆమె అరుపులు అరణ్యరోధనగా మారడంతో విరాట్ రాక్షసంగా నవ్వుతూ మిడిల్ ఫింగర్ చూపించాడు కసిగా. ఐ వాంట్ లీవ్ యూ విరాట్, చంపేస్తాను నిన్ను అంటూ పిచ్చిదానిలా అరుస్తున్న ఆమె చెంపకొక్కటి పీకి నోరు మూయించారు లేడీ కానిస్టేబుల్. డబుల్ సక్సెస్ విరాట్. ఇది జస్ట్ స్టార్టింగ్ చోటు, నమ్మించి మోసం చేస్తే ఎలా ఉంటుందో వాడికి అర్థం అవ్వాలి, అలా నేను చేస్తానని కసిగా పిడికిలు బిగించాడు విరాట్. విరాట్, ఆ ఫైల్ నాకు సెండ్ చేయి అండ్ థ్యాంక్ యూ మై సన్. హత్తుకోవడానికి ముందుకు వస్తున్న అతన్ని ఆపేస్తూ ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. కేశవ్, కామిని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే జాగ్రత్తగా వెళ్ళు, ఎవడైనా వీడియో తీసేయగలడు, అప్పుడు మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తే మరోసారి ఆఫీసర్స్ వస్తారు అంటూ మరింత భయపెట్టి మనసులో మాత్రం సాల్సా డ్యాన్స్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ ఆనందంలో వాసవిని ముద్దులతో ముంచెత్తాడు. సక్సెస్ అయ్యారా మీ ప్లాన్లో? విరాట్ స్కెచ్ వేయడం అది అవ్వకపోవడం ఉంటుందా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఆ కామినే లేకపోతే వాడు మేము చెప్పినట్టే వినాలని హుషారుగా అన్నాడు వికాస్. ఆ కామిని మీట్ అవ్వకుండా ఉంటాడా వాడు? అందుకేగా 2 మనుషుల్ని సెక్యూరిటీగా పెట్టాడు విరాట్. కేశవ్ ఎక్కడికి వెళ్ళినా ఫాలో అయ్యి వీడియోస్ పంపిస్తారు అన్నాడు. బావగారి బ్రెయిన్ సూపర్ కదా, లెక్చరర్ కదా, ఆ మాత్రం తెలివి కామన్. సరేలేండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. నీ జీవితంలో అర్ధ భాగాన్ని వదిలేసి వెళ్ళిపోతావా డార్లింగ్? అవును, నీకు అసలు హార్ట్ లేదు, బట్ నాకుంది, అందుకే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాని ఆమెను ఎత్తుకుని వాష్రూమ్ డోర్ క్లోజ్ చేశాడు వికాస్. శాండీ పాప ఉదయం నిద్రలేచేసరికి 2 గుడ్డ పీలికలతో గార్డెన్లో నిలబడి
ఎక్స్పోజ్ చేస్తున్న మిస్టీని చూసి కళ్ళు చిట్లించింది. సంజు గారు నిద్రమత్తులో ఉన్నవాడు కాస్త ఉలిక్కిపడి బయటకు రావడంతో, ఎంత చెత్త, మన ఇంట్లో ఉన్న ముష్టి ముఖం ఎవరు అంది కోపంగా. కామ్ డౌన్, ప్రశాంతంగా ఉండు, అదెవరో నేను చెప్తాను అన్నాడు. సిగ్గు లేకుండా అలా ఉంటే ప్రశాంతంగా ఎలా ఉండగలను? అబ్బా, ఫస్ట్ టైం మీపై కోపం వస్తోంది నాకు. శాండీ తల్లి, నువ్వు లోపలికి రా, ఆ ముష్టి పెద్ద ప్లాన్తో మన ఇంటికి వచ్చింది అన్నారు రాధ. ప్లాన్ ఏంటత్తయ్యా? అది సంజుని కావాలనుకుంటోంది. మీ మావయ్య గారి హాస్పిటల్పై కేసు వేస్తానని భయపెట్టి ఇక్కడ మకాం పెట్టింది. ఆ మాటకి కన్నీళ్లతో చూసింది స్వప్న. ఒసే పిచ్చి మొక్కమా, ఏడుస్తావని నీకు చెప్తున్నానా? ధైర్యంగా ఉండాలి నువ్వు. ఆ ముష్టిని మన తెలివితో తిప్పికొట్టాలి అన్నారు. ఎస్ అండి, నిన్ను కాదని తన వలలో పడతాననుకున్నావా? ఐ లవ్ యూ రా. ఒక్కసారి డాడీ గురించి ఆలోచించు. ఆయన ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. అలాంటిది మన భయాలతో రాంగ్ స్టెప్ వేస్తే మన రెప్యుటేషన్ మొత్తం పోతుంది. నా గురించే భయపడుతున్నావా అన్నాడు లాలన్గా. మీ చూపు తనపై పడినా నేను సహించలేను సంజు గారు. ఎందుకు అలా అనుకుంటున్నావు శాండీ? ట్రస్ట్ మీ, నేను నీకే సొంతం. ఆ మిస్టీని 3 చెరువులు నీళ్ళు తాగించాక బయటకు గెంటేద్దాం. అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పాడు సంజీవ్. సరే, దట్స్ మై గర్ల్. మనం టెర్రస్పై వాక్ చేద్దాం పదా. అమ్మ, శాండీకి షేక్ రెడీ చేసి మేడ్తో పంపించన్నాడు. ఇద్దరూ పైకి వెళ్ళడం చూసిన మిస్టీ పరుగున లోపలికి రావడంతో, హే మిస్టీ, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నారు రాధ. ఐ వాంట్ సమ్ హీట్. యూ వాంట్ హీట్? కమ్ అంటూ వంటిట్లోకి లాక్కెళ్ళి మైక్రోవేవ్ ఆన్ చేసి ఆమె చేతిని లోపల పెట్టేశారు. యూ బ్లడీ ఓల్డ్ లేడీ, హౌ డేర్ యూ అనే మాట పూర్తి కాకుండా అప్పటికే ఫ్రిడ్జ్లో ఉన్న కాకరకాయ జ్యూస్ని ఆమె నోట్లో పోసేసి ముక్కు మూసేశారు. ఉక్కిరి బిక్కిరైన మిస్టీ గుటుక్కుని మింగేయడంతో, ఇక్కడ ఉండాలంటే లిమిట్స్లో ఉండు, లేకపోతే ఇండియా బోర్డర్ దాటలేవు అని వార్నింగ్ టోన్లో చెప్పారు రాధ. మనుషుల్ని చీక్గా చూసి ఏదో ఊహించుకుని వచ్చింది. పాపం రాధగారు ఇంత వైల్డ్గా ఉంటారని తెలియక గుండెదడి పుట్టడంతో పరుగున తన రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో దూరింది. ఫస్ట్ డే క్లాస్ కంప్లీట్ అవ్వగానే సుదర్శన్ గారు భోజనం తినిపించడంతో మరోసారి నిద్రలోకి జారుకుంది వరేణ్య. విరాట్ వచ్చేసరికి డీప్ స్లీప్లో ఉండటంతో ఆమె ఫోర్హెడ్ కిస్ ఇచ్చి టీషర్ట్ నుండి చేతిని లోపలికి పెట్టాడు. పొట్ట లోపలికి పోయిండటంతో డస్ట్బిన్లోని చాక్లెట్ ర్యాపర్ని చూసి నవ్వుకుంటూ పొట్టి అంటూ స్మూత్ వాయిస్తో పిలిచాడు. పతి పిలిస్తే మెలకు రాకుండా ఉంటుందా? చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది మత్తుగా. ఫీలింగ్ బెటర్? బీచ్కి వెళ్దామా? కేరింగ్ చూపిస్తున్నా కరగట్లేదు. నేను మాట్లాడటం నచ్చట్లేదు రైట్? ఫైన్, ఇంతకంటే డౌన్ అవ్వడం నాకు రాదు విసుగ్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు విరాట్. అతను బ్రతిమాలడం నచ్చిన లాస్ట్లో విసుక్కోవడం వల్ల కన్నీళ్లు జల్జల్లా రాలిపోవడంతో 10 నిమిషాలు కూడా ఓపికగా ఉండలేవా అని పెద్దగా అరిచింది. ఇంకొక క్షణంలో రూమ్ దాటుతాడనగా వెనక్కి వచ్చి వరేణ్యని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్ళిపోయాడు విరాట్. అత్తమ్మా, ప్లీజ్ సేవ్ మీ. వరేణ్య అరుపుకి పరుగున వెళ్తున్న వాణిని ఆపేస్తూ, నువ్వు లోపలికి పద అంటూ డోర్ క్లోజ్ చేసేశారు సుదర్శన్. కన్నయ్య కోపంగా ఉన్నాడు. నో, వాడు నీ కోడలు విసుగుకి చెక్ పెడుతున్నాడు. పిల్ల కోపం తగ్గిపోతే అంతే చాలండి. ఇటు రూమ్ లాక్ చేసిన విరాట్ని చూస్తూ, నువ్వు భయపడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అందు లేని ధైర్యం నటిస్తూ. షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ ఆమె వైపుకు అడుగులు వేస్తుంటే, దగ్గరికి వస్తే కొట్టేస్తాను విరాట్ అంది వేలు చూపిస్తూ. పూర్తిగా విప్పేసి ఆమె ఫేస్పై కొట్టగానే అతని ఫ్రాగ్రెన్స్ గాఢంగా తగిలింది వరేణ్యకి. షర్ట్ పక్కకు తీసేలోగా 1 ఇంచ్ గ్యాప్లో విరాట్ కనిపించగానే భయపడి అతని కొట్టేలా చూసింది. ఏంటి నీ బాధ? తెలీదు. మూడ్ స్వింగ్స్ ఉంటే నచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు,
కంట్రోల్ చేయగలిగే విల్ పవర్ గెయిన్ చేసుకోవాలి. ఏమో నాకు అవేం తెలియవు. ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు కుక్కలా అరవడం మాత్రం వచ్చు కదా. విరాట్ నన్ను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏం చేస్తావే? చెవి ముంగురులు చదువుతూ అడిగాడు. డోంట్ టచ్ మీ. ఆ మాటకి ఇంచ్ గ్యాప్ కూడా మాయమైంది రోడ్డు మధ్యలో. ఓరి దొంగ సచ్చినోడా, నాకు ఊపిరి ఆడట్లేదురా అని అరుస్తూ చెప్పింది. ఫస్ట్ టైం బుజ్జి కుక్క పిల్లలా చెప్పిన మాట విన్నావు. ఇప్పుడేం పోయే కాలం వచ్చింది? చిన్నగా ఆమె నడుముని ప్రెస్ చేస్తూ అన్నాడు. నీ మాటలతో హర్ట్ చేస్తున్నావు. చేతులతో కూడా హర్ట్ చేయమంటావా పొట్టి? ఇప్పుడా? ఎస్. కిందకి జారి నడుము దగ్గర టీషర్ట్ తప్పిస్తూ అడిగాడు. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలుసుగా విరాట్. నేను ఒక డాల్లా కనిపిస్తున్నానా, లేక నా ఇష్టంతో పని లేదా? బై బర్త్ థింగర్ దానివా, లేక నా పెళ్ళమయ్యకి ఇలా చేంజ్ అయ్యావా? హౌ డేర్ యూ విరాట్, నన్ను అంత మాట అంటావా? జుట్టు పీకేస్తూ అడిగింది. ఆయిల్ కూడా యాడ్ చేయి. హెడేక్గా ఉందా? ఆమె వాయిస్లో కంగారుకి నవ్వుకుంటూ పైకి పాకి ఫోర్స్గా లిప్స్ లాక్ చేశాడు. అతని పెదవులు స్పర్శకు చిన్నగా సహకరించడంతో 10 నిమిషాలకి దూరం జరిగి ఏమైందే నీకు అన్నాడు లాగంగా. డోంట్ నో విరాట్, నాకు చాలా తిక్కగా ఉంది. ఎలా బిహేవ్ చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. పాపం అత్తమ్మపై కూడా అరిచేశాను అంది. ఆర్ యూ సీరియస్? చాలా ఏడుపు వచ్చింది తెలుసా. మావయ్య గారు నన్ను ప్యాంపర్ చేశారు. ఆమె చెంపలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, మామ్ని డాడీ కూడా ఇప్పటి వరకు చిన్న మాట అనలేదు. ఎంత చిరాకులో ఉన్నా నీ టంగ్ని కంట్రోల్ చేసుకున్నాడు వార్నింగ్ టోన్లో. తప్పు ఆమెదే కాబట్టి బుద్ధిగా తల ఊపడంతో మూడ్ సెట్ అయిందా అన్నాడు. పెదవు విరుస్తూ అతని మెడవంపులో తలదాచుకుంటూ, నేను వాంటెడ్లీ అత్తమ్మని అనలేదండి. అయినో. నేనెందుకు మీ అందరినీ బాధ పెడుతున్నాను విరాట్? నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు పొట్టే. రెడీ అవ్వు, బీచ్కి వెళ్దాం అన్నాడు. నాకెక్కడికి రావాలని లేదు. మరుక్షణం వరేణ్యని ఎత్తుకుని బైక్పై కూర్చోబెట్టి స్టార్ట్ చేసేశాడు. నేను ఇలా నైట్ డ్రెస్లో రావాలా? మెస్సీ హెయిర్, నీరసంగా కనిపిస్తున్న ఫేస్, తన వల్ల నలిగిన పెదవులు వెరసి వరేణ్యలో కొత్త అందం కనిపిస్తుంటే, తమరు హీరోయిన్ కదా, బాగుంటారన్నాడు విరాట్. ఆ మాటకి అతనిపై వాలిపోతూ కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత బీచ్ ఒడ్డున కూర్చోవడంతో ఇద్దరి పాదాలని తడుపుతున్న అలలకి వరేణ్య మనసు ప్రశాంతంగా మారింది. నీకు కోపం రాలేదా? వీక్గా ఉన్నావని సైలెంట్గా వెళ్ళిపోయాను. లేకపోతే చెంపలు పగిలిపోయేవా? డౌట్నా అన్నట్టు చూశాడు విరాట్. ఐస్ క్రీమ్ కొనిస్తావా విరాట్? జస్ట్ వెయిట్ అంటూ పక్కకు వెళ్ళి డాక్టర్కి కాల్ చేశాడు. హలో. వరేణ్య గురించి చెప్పడంతో, ఈ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. నేను ఒక ట్యాబ్లెట్ చెప్తా, యూజ్ చేయండి అంటూ మెడిసిన్ నేను చెప్పడంతో వరేణ్య పక్కన కూర్చున్నాడు. ఒకటే తెచ్చావా? షేర్ చేయవే పొట్టి. ఇద్దరూ షేర్ చేసుకుంటూ కంప్లీట్ చేయడంతో, నీకెవరైనా ప్రపోజ్ చేశారా విరాట్ అంది క్యూరియాసిటీతో. ఈ టైంలో జోక్స్ వేస్తే తన హెడ్కి గ్యారంటీ లేదని ఆలోచిస్తూ, నో, నా యారోగన్స్కి దగ్గరికి రావడానికి కూడా భయపడేవారని నిజం చెప్పేశాడు బుద్ధిగా. నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేనా? నేనైతే ఇన్సెక్యూరిటీస్ వల్ల ఫ్రెండ్స్ కావాలనుకోలేదు. మరి నీకెందుకు లేరు అంది. సిచ్యువేషన్కి తగ్గట్టు యూజ్ చేసుకుంటారే. ట్రస్ట్ అండ్ రిలేషన్స్ జస్ట్ 10% మాత్రమే అన్నాడు విరాట్. నిజమే, అందుకే నాకు శాండీ తప్ప ఎవరు క్లోజ్ కాలేకపోయారు. పాపం సమీర్ గడు ఏమయ్యాడో అంది. నేను రాకపోతే నీకు మొగుడయ్యేవాడు. ఆ మాటకు ఆశ్చర్యంగా చూసింది వరేణ్య. పెళ్లి కొడుకుని చూడలేదా అంటూ అనుమానంగా అడిగాడు. నో, అమ్మ చూడమని చెప్పినా నేను నిన్నే కావాలనుకున్నాను కాబట్టి లైట్ తీసుకున్నా. పీటలపై కూర్చునేప్పుడు క్లాత్ అడ్డంగా ఉంది. అప్పటికే పాయిజన్ తాగేశాను. ఇక నాకేం అర్థం కాలేదు విరాట్ అంది. వాడు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడి అమ్మ గురించి. అవునా? నాకు ఇవేం తెలియవు విరాట్. పాపం ఒకసారి కాల్ చేసి మాట్లాడాలంది.
అందరిపై జాలి పడితే నీపై అందరూ జాలి పడాల్సి ఉంటుంది పొట్టి. ది గ్రేట్ అరగంట్ విరాట్ సార్కి పొసెసివ్నెస్ నా అల్లరిగా వరేణ్యం. ఒకసారి నానే ఫీలింగ్ వస్తే ఎవడైనా అంతే పొట్టి. మూవీకి వెళ్దామా? ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా వానికి కాల్ చేసి, మామ్ మూవీ అండ్ డిన్నర్కి వెళ్తున్నా, వెయిట్ చేయకు అని చెప్పాడు. సరే కన్నయ్య, ఇలాగే తీసుకెళ్ళిపోతావా? ఆమె చెంపలు పట్టుకుంటూ, నాకు నచ్చితే చాలు, షో ఆఫ్ కోసం రెడీ అవ్వాల్సిన నీడ్ లేదు అన్నాడు. అట్లీస్ట్ హెయిర్ అయినా అడ్జస్ట్ చేయ విరాట్. నో వే అంటే టికెట్స్ బుక్ చేసి మూవీకి స్టార్ట్ అయ్యారు. మంచి లవ్ మూవీ అవడంతో అతని చేతిని చుట్టుకుని షోల్డర్పై తలవాల్చింది వరేణ్య. అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా వరేణ్య గురించి రావడంతో కష్టంగా మూవీని కంప్లీట్ చేశాడు చూడటం. అటు నుండి అటే డిన్నర్ కూడా చేసి టైం 11 అవుతుంటే డాక్టర్ చెప్పిన మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చారు ఇరువురు. అప్పటికే భానుగారు నిద్రపోవడంతో మెడిసిన్ ఇచ్చాడు విరాట్. బుద్ధిగా వేసుకుని బెడ్పై కూర్చోగానే, పొట్టి మేడం గారు ఏదో డైలాగ్ వేస్తున్నట్టున్నారు అన్నాడు వెటకారంగా. నీకొకటి తెలుసా? జరిగింది మర్చిపోవాలి, జరుగుతున్నది ఆస్వాదించాలి, జరగబోయేది క్యూరియాసిటీతో వెయిట్ చేయాలి. ఆహా, సో ఫర్గాట్ మై మౌత్ ఇచ్చింగ్ పతీజీ. డౌట్స్ ఉన్నాయా? బట్ ఈ 2 days వదిలే అంటూ అతని గుండెలపై తలవాల్చి, నా బంగారం నువ్వు, నీలా ఓపికగా ఎవ్వరూ చూసుకోలేరు నన్ను అంటూ ఫోర్హెడ్ కిస్ చేస్తూ చెప్పింది. పడుకోవే, నువ్వు నిద్రపో. విరాట్ అలసిన కారణంగా నిద్రలోకి జారుకుంటే అతని మీసంతో ఆడుతూ ఒక 10 యాంగిల్స్ మార్చి ఫైనల్లీ విరాట్ గుండెలపై నిద్రలోకి జారుకుంది వరేణ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.